Hello students, so ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి క్లాసెస్. సో ఆల్రైట్, మన పిఐటి క్లాసెస్లో టార్గెట్ సిరీస్ అనేసి స్పెషల్గా ఐపీ మీద ఫోకస్ చేస్తూ మనం బోత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం స్టార్ట్ చేసాం. ఇదంతా మీకు తెలుసు. 45 days ఆఫ్ టైంలో వీఆర్ ట్రయింగ్ టు కవర్ ద పోర్షన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే తక్కువ టైంలో ప్రాపర్ స్ట్రాటజీ తోటి మంచి మార్క్స్ తీసుకురావడం ఎలా అనే ఒక ప్లాన్ వేసి స్టార్ట్ చేసిన సిరీస్ నాన్న. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే డిపిపిస్ అండ్ లెసన్ సంబంధించిన లెక్చర్ నోట్స్ ఇవన్నీ కూడా మన యాప్లో ప్రొవైడ్ అవుతున్నాయి. ఇఫ్ యు ఆర్ న్యూ, డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేసాం, అక్కడ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, సో ఇవాళ సెషన్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం జువాలజీ నుండి ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ని తీసుకొని వచ్చేసాను. సో ఈ చాప్టర్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ నుండి మనం చూసుకుంటే కనుక వీఆర్ గెటింగ్ టూ మార్క్స్ క్వశ్చన్స్, అంటే వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ ఇవాళ మనం కవర్ చేసుకోబోతున్నాం. బికాస్ ఇవాళ మనం విఎస్ఎక్యూస్ కంప్లీట్గా కవర్ చేసుకుందాం. లెక్చర్ వచ్చేసి చాలా తక్కువ టైం ఉంటుంది, పేషెన్స్గా ఎవ్రీథింగ్ వినడానికి ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద క్లాస్. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, డిఫైన్ ద టర్మ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అని అడుగుతున్నాడు. జనరల్గా ఇమ్యూనిటీ అంటే ఏంటిది నాన్న? రోగ నిరోధక శక్తి అంటాం తెలుగులో. ఎస్ ఆర్ నాట్? జనరల్గా వెన్ అన్ పర్సన్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ విత్ ఎనీ డిసీజ్, ఫస్ట్ your body or the person's body is going to fight with that disease. Yes or not? So జనరల్గా మనకు జ్వరం అనేది ఆల్ ఆఫ్ సడన్ సివియర్గా జ్వరం రాదు. ఫస్ట్ మన బాడీ ఆ డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజం తోటి ఫైట్ చేస్తుంది. మన బాడీ లోపల ఏవైతే సెల్స్ డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ తోటి ఫైట్ చేసి డిసీజ్ని రానివ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో, సో ఆ ఎబిలిటీని మనం ఇమ్యూన్ అని అంటాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో దట్స్ వాట్ రిటన్ హియర్. సో ఇట్ ఈస్ ద ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ an organism to fight against the disease causing organism. ఓకే, నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటిది నాన్న? ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసి ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ సెల్స్, ఆర్గన్స్ ఆఫ్ అ బాడీ. ఓకే, ఒక హ్యూమన్ బీయింగ్ కానివ్వండి, ఏదైనా యానిమల్ కానివ్వండి, సో దాని బాడీ లోపల నెట్వర్క్ ఆఫ్ సెల్స్, ఆర్గన్స్ అండ్ ప్రోటీన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లాగా ఏర్పడి డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ వైరస్, బ్యాక్టీరియా ఏవైతే మనల్ని డిస్టర్బ్ చేశాయో వాటి మీద ఫైట్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ లాగా ఏర్పడిందో, సో దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సీ హియర్, ఇట్ ఈస్ అ నెట్వర్క్ ఆఫ్ ఆర్గన్స్, సెల్స్ అండ్ proteins that protect the body from harmful disease causing or infection creating agents like bacteria, fungi and viruses. ఓకేనా, అర్థమైందా? జస్ట్ ఈ టూ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. దీని ఒక ఓవరాల్ మనకు ఒకవేళ అర్థమైంది అనుకోండి, మీ ఓన్ లాంగ్వేజ్లో కూడా మీరు రాసేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి నాన్న, డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు బిట్వీన్ వాట్ మెచ్యూర్ బీ సెల్స్ అండ్ ఫంక్షనల్ బీ సెల్స్. సో మెచ్యూర్ బీ సెల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మెచ్యూర్ బీ సెల్స్ వచ్చేసి జనరల్గా అన్ని మ్యామల్స్లో కూడా, అడల్ట్ మ్యామల్స్లో బోన్ మ్యారోలోని స్టెమ్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో ఇవి ఏం చేస్తున్నాయంట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ తోటి కలిగి ఉంటున్నాయంట ఇవి. అండ్ వీటి సర్ఫేస్ మీద ఇట్ ఈస్ డిస్ప్లేడ్ అన్నమాట. యాంటీబాడీస్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ దేర్ సర్ఫేసెస్. సో ఏంటి నాన్న అసలు మెచ్యూర్ బీ సెల్స్ అంటే ఏంటిది? దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వాట్? ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? మ్యామల్స్, అడల్ట్ మ్యామల్స్లోని బోన్ మ్యారోస్లో ఉన్న స్టెమ్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు రైట్ దట్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టెమ్ సెల్స్ ఆఫ్ బోన్ మ్యారో ఆఫ్ వాట్? అడల్ట్ మ్యామల్స్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో వీటి వర్క్ ఏంటిది ఇక్కడ? ఇవి దే ఆర్ ప్రొడ్యూసింగ్, దే ఆర్ సింథసైజింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఏం చేస్తున్నాయి ఇవి? వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రైట్. సో దట్స్ వాట్ అబౌట్ మెచ్యూర్ బీ సెల్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫంక్షనల్ బీ సెల్స్. ఫంక్షనల్ బీ సెల్స్ అంటే ఏంటి అంటే, ఫంక్షనల్ బీ సెల్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్గా దే ఆర్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ మెచ్యూర్ బీ సెల్స్ అనొచ్చు. ఓకేనా, అంటే మెచ్యూర్ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి నుండి డెవలప్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద మెచ్యూర్ బీ సెల్స్. ఎక్కడ అంట? ఇన్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయంట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ సెల్స్ అనేవి దే ఆర్ చేంజింగ్ ఇన్ వాట్? దే ఆర్ చేంజింగ్ ఇన్ టు లాంగ్ లీవ్డ్ మెమరీ సెల్స్ అండ్
and they are also, yes, acting like effector plasma cells. Okay, now అర్థమైందా కాన్సెప్ట్? సో మెచ్యూర్ బీ సెల్స్, yes, they are developed. Okay, and ఎక్కడ డెవలప్ అవుతున్నాయంట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ డెవలప్ అవుతున్నాయంట, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్లో డెవలప్ అవుతున్నాయంట. ఎస్, దే చేంజ్ ఇన్ టు వాట్, లాంగ్ లీవ్డ్ మెమొరీ సెల్స్ లాగా చేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నార్మల్గా చూసుకుంటే ఏదైనా ఒక డిసీజ్ కాజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఓకే, ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా మనం అంత ఎఫెక్ట్ అవ్వం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా నాన్న. నార్మల్గా ఏం చేస్తాము, వీకెండ్ ఆర్గానిజంని లేదా చనిపోయిన ఆర్గానిజంని మన బాడీ లోపల వేసినప్పుడు ఏమవుతుంది, ఎస్, అవర్ బాడీ ఈజ్ గోయింగ్ టు, అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ విత్ ఇట్. ఎస్, నేర్చుకున్నాం కదా. తర్వాత మెమొరీ, ఎస్, దాని గురించి మొత్తం గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పాం కదా. ఎస్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ హియర్. Okay, they are changing into long-lived memory cells and also effector plasma cells. Ardhamainda concept? Right. So let's move on to the next question. See here, what are complement proteins antunnadu. Complement proteins vachesi gurtupeట్టుకోవాలి. ఇవి inactive form లో ఉంటాయి. Yes, ఇవి inactive plasma proteins and ఇవి cell surface proteins. Okay now, they are inactive plasma proteins and cell surface proteins. ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో ఇవి MAC లాగా మారుతున్నాయి, అంటే మెంబ్రెయిన్ అటాక్ ప్రోటీన్స్ లాగా మారుతున్నాయి అన్నమాట. సో మెంబ్రెయిన్ అటాక్ ప్రోటీన్స్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ నానా, ఇవి ఏం చేస్తున్నాయంట, ఈ ప్రోటీన్స్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంటుందో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ మీద పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. మెంబ్రెయిన్ని అటాక్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం, membrane attack proteins అని పిలుస్తున్నాం. ఓకేనా. సో దే ఫార్మ్ membrane attack proteins. The MAC forms pore, అంటే చిన్న చిన్న హోల్స్ ఇన్ ప్లాస్మా membrane of the affected cell. రైట్, హోల్స్ పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ పోర్స్లో నుండి, ఎస్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద అఫెక్టెడ్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సెల్ అనుకుందాం, సెల్ అఫెక్ట్ అయి ఉంది కాబట్టి నౌ సెల్ మీద, ఓకే, యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ వాట్, సి మెమ్బ్రెయిన్ అటాక్ ప్రోటీన్స్ ఏవైతే యాక్టివేట్ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ వాట్, స్మాల్ పోర్స్ ఆన్ ఇట్. ఇలా పోర్స్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుందంట, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ మొత్తం కూడా ఇట్ ఈస్ ఎంటరింగ్, ఇట్ సిమ్స్ ఇట్ ఈస్ ఎంటరింగ్. ఇలా ఎంటర్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంట, ఇదంతా కూడా స్వెల్ అయిపోతుంది, స్వెల్ అయిపోయి బర్స్ట్ అయిపోతుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్, సీ హియర్. సో దీస్ పోర్స్, ఓకే, ఏదైతే MAC అటాక్ చేసిన తర్వాత పోర్స్ ఏదైతే ఫామ్ అయిందో ఆ పోర్స్ ఏం చేస్తున్నాయంట, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్ని అలౌ చేస్తుందంట టు ఎంటర్ ఇన్ టు ద సెల్ అండ్ మేక్ ఇట్ స్వెల్. స్వెల్ అంటే ఏంటిది నాన్న, ఎస్, ఉబ్బిపోతుంది అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ బర్స్ట్. ఓకే, ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ అండ్ దీని యాక్టివిటీ టుగెదర్గా కలిసిపోయి, ఎస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, కాంప్లిమెంట్ సిస్టమ్. ఏమని పిలుస్తున్నాం నాన్న, కాంప్లిమెంట్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సీ హియర్, కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్. జస్టిఫై. సి, పుట్టగానే తల్లి పాలు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. పాతకాలంలో చూసుకుంటే తేనె అది ఇది పట్టించేవారు, బట్ యాక్చువల్లీ ఓకే, ఫస్ట్ మదర్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, మదర్స్ మిల్క్ లోపల కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్లో ప్లెంటీ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్ యాంటీబాడీస్ కలిగి ఉంటాయి. సో అప్పటి వరకు మదర్స్ బాడీ లోపల బేబీ అనేది సురక్షితంగా ప్రొటెక్టెడ్గా ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్, ఎస్, ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత బయట, ఓకే, ఎన్విరాన్మెంట్ తోటి బేబీ తనంతట తాను పోరాడి గెలవగలగాలి. ఓకే, సో బయట ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ఓకే, బేబీ బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఆ ఇమ్యూనిటీని పెంచడం కోసం, ఎస్, మదర్స్ మిల్క్లో కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో కొలెస్ట్రాల్ ఈజ్ ద ఫస్ట్ మిల్క్ produced by the mother after delivery. Okay, it has plenty of immunoglobulin antibodies to protect the infant from the infections. Now ఈ యాంటీబాడీస్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయంట, మదర్ నుండి బేబీకి త్రూ
మిల్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి దీన్ని న్యాచురల్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. ఏమంటున్నాం? న్యాచురల్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్. సో నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ పెర్ఫోరిన్స్ అండ్ గ్రాన్జైమ్స్ అంటున్నాడు. పెర్ఫోరిన్స్, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ అన్న. పెర్ఫోరేటెడ్ అంటే హోల్స్ పడడం. అంటే పెర్ఫోరిన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ పోర్స్. ఎక్కడ? ఇన్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ మీద. ఓకే, నౌ perforin forms pore in the cell membrane of infected cell. Okay, now whereas గ్రాన్జైమ్ ఏం చేస్తుంది నాన్న? ఈ గ్రాన్జైమ్ అనేది ఇన్ఫెక్టెడ్ సెల్ లోపల ఎంటర్ అవుతుందంట త్రూ ద పోర్స్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై పెర్ఫోరిన్స్. పెర్ఫోరిన్స్ క్రియేట్ చేసిన పోర్స్లో నుండి గ్రాన్జైమ్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయంట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు పెర్ఫోరిన్స్ జనరల్గా ఏం చేస్తున్నాయంట? పెర్ఫోరిన్స్ సెల్ని బర్స్ట్ చేస్తున్నాయంట బై మేకింగ్ బై మేకింగ్ పోర్స్ and helping the entry of other fluids inside the cell. ఏ ఫ్లూయిడ్ ఎంటర్ అవుతుంది? గ్రాన్జైమ్ ఎంటర్ అవుతుంది. అర్థమైందా? సో ద యాక్టివేట్ ఇక్కడ గ్రాన్జైమ్స్ ఏం చేస్తున్నాయంట? ఇవి సెల్ లోపల ప్రోటీన్స్ని యాక్టివేట్ చేసి ఇన్ఫెక్టెడ్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుందంట. అర్థమైందా కాన్సెప్ట్? సీన్ మొత్తం ఒకసారి చూడండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ ఒక సెల్ అనుకుందాం. పెర్ఫోరిన్స్ ఏం చేస్తున్నాయంట? హోల్స్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలా హోల్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నాయంట? గ్రాన్జైమ్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్ఫెక్టెడ్ సెల్స్. తర్వాత గ్రాన్జైమ్స్ ఏం చేస్తున్నాయంట? దే ఆర్ యాక్టివేటింగ్ ద ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ని ఇక్కడ సర్టెన్ ప్రోటీన్స్ని యాక్టివేట్ చేసి ఈ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుందంట. ఈ సెల్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకేనా, దే ఆర్ డిస్ట్రాయింగ్ ద సెల్. ఓకే, సో పెర్ఫోరిన్స్ హోల్స్ చేసి ఫ్లూయిడ్ని లోపల ఎంటర్ అయ్యేలాగా చేసి సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. గ్రాన్జైమ్స్ ఏం చేస్తున్నాయంట? దే ఆర్ ఎంటరింగ్ టు ద పోర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ దే ఆర్ మేకింగ్, దే ఆర్ యాక్టివేటింగ్ సర్టెన్ ప్రోటీన్స్ and they are going to destroy the infected cell. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్, ఆల్ రైట్. సో ఇదే కాకుండా మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న, ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో రైట్ ద నేమ్స్ ఆఫ్ 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటున్నాడు. 4 మోనోన్యూక్లియర్, మోనో అంటే ఏంటిందన్న? సింగిల్ న్యూక్లియర్. ఓకే, సింగిల్ న్యూక్లియర్తో ఉన్న ఫాగోసైట్స్ గురించి రాయమని చెప్తున్నాను నాన్న. ఓకే, సో మనకు గుర్తున్నది చెప్పేసేయండి ఫాస్ట్గా. ఒకటి మైక్రోగ్లియా. మైక్రోగ్లియా ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. ఇది ఒక మోనోన్యూక్లియర్. అవునా? ఎస్ ఆర్ నాట్? మైక్రోగ్లియా ఈజ్ అ మోనోన్యూక్లియర్. ఓకే, నెక్స్ట్ కఫర్ సెల్స్ అని ఉంటుంది. కఫర్ సెల్స్ వచ్చేసి మనకు ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెల్. కఫర్ సెల్స్ వచ్చేసి మనకు లివర్లో కనబడుతుంది. ఎస్ ఆర్ నాట్? కఫర్ సెల్ వచ్చేసి మనకు లివర్లో కనబడుతుంది. నెక్స్ట్ సైనోవియల్ సెల్స్. సైనోవియల్ సెల్స్ వచ్చేసి మనకు సైనోవియల్ ఫ్లూయిడ్స్లో కనబడుతున్నాయి. అవునా, రైట్. సో ఇంకొక సెల్ గురించి చెప్పుకుందామంటే హిస్టోసైట్స్ నాన్న. ఈ హిస్టోసైట్స్ ఎక్కడ కనబడుతున్నాయంటే మనకు కనెక్టివ్ టిష్యూ ఆర్ కనెక్టివ్ ఫ్లూయిడ్స్లో కనబడుతున్నాయి. సో ఈ 4 కూడా దే ఆర్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అక్కడ అంటే మెన్షన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోలాజికల్ డిసార్డర్స్ అంటున్నాడు. ఇమ్యూనోలాజికల్ డిసార్డర్స్ అంటే ఫస్ట్గా మనకు గుర్తుపెట్టుకున్నాం మనం ఈజీగా, దట్ ఈస్ HIV, AIDS. రెండు కూడా బోత్ ఆర్ ఇమ్యూనోలాజికల్ డిసార్డర్స్. అవునా? HIV అంటే ఏంటిది? హ్యూమన్ ఇమ్యూనో వైరస్. అవునా? అలానే ఎయిడ్స్ కూడా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. రెండు కూడా ఇమ్యూనోలాజికల్ డిసార్డర్సే. అదేవిధంగా ఇంకొకటి చెప్పాలి అంటే జనరల్గా హైపర్ సెన్సిటివిటీ డిసార్డర్స్ ఉంటాయి, లైక్ అలర్జీస్ రావడం. ఓకే, సో జనాలు ఎక్కువ సున్నితంగా ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ అండ్ సడన్గా బయట ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, సో అలాంటి టైమ్స్లో వాళ్ళ స్కిన్ మీద బాడీ మీద ర్యాషెస్ రావడం కానీ సో అలాంటివి జరుగుతుంది. సో దీన్ని మనం హైపర్ సెన్సిటివిటీ డిసార్డర్స్ అని అంటాం. అదే కాకుండా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే జనరల్గా
ఇమ్యూన్ సిస్టంలో మన బాడీ లోపల మన ఓన్ ప్రోటీన్స్ని డిటెక్ట్ చేసుకుంటుంది. కానీ కొన్నిసార్లు మన ప్రోటీన్స్ని డిటెక్ట్ చేయడం కొంచెం ఫెయిల్ అవ్వడం వల్ల మన ప్రోటీన్స్ని కూడా ఫారెన్ ప్రోటీన్స్ అనుకోని మన ఇమ్యూన్ సిస్టమ్ మన ప్రోటీన్స్ని కిల్ చేస్తూ వెళ్తుంది. సో దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని అంటాం. అర్థమైందా కాన్సెప్ట్? సో ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద క్లాస్. సో ఇప్పటి వరకు ఒకవేళ మీరు కంటిన్యూస్గా వింటే సో మీకు 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టున్నాను. ఎందుకంటే సో 2 VACQs క్వశ్చన్స్ అనేది ఈ చాప్టర్ నుండి అడగడం జరుగుతుంది. అండ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం విత్ గుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇలానే షార్ట్గా స్వీట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటిల్ దాన్ కీప్ లెర్నింగ్. దిస్ ఈస్ యువర్ లోకేష్ సార్.